ఊరికి పోయారు మరి. ఇప్పుడు మన తెగ వీకేసుకుంది, ఆడోళ్ళు మగోళ్ళు సమానం అని. మరి ఇప్పుడు చచ్చిపోయింది ఒక ఆడపిల్లనే కదా, మరి ఎందుకు చంపినవారు అని మన మీద కేసు పెట్టచ్చు కదా. నీ తల్లి మేకలను కోసినట్టే కోస్తారు ఒక్కొక్కరు, అయితే మేకలను కోసినట్టే. భయమే లేదు మనుషులను చంపడం అంటే. కొంచెం కూడా సిగ్గుశరం లేదు. అన్నిటి మించి ఈ తెలంగాణ సీఎంలు కానీ మన ఆంధ్ర సీఎంలు కానీ ఏం చేస్తారు, నిద్రపోతురా? ప్రియురాళ్ళ ఇంటికి పిలిచి మరి చంపి ముక్కలు నరికేసి పెళ్ళైన వ్యక్తి ప్రియురాళ్ళ ఇంటికి పిలిచి ఫ్రిడ్జ్ లో పెట్టి దాచేస్తారు, తల కూడా నరికేశారు. మొన్న వైష్ణవి ఎలా మౌనిక ఎందుకు అట్లా జరుగుతుందంటారు, మీరేం చెప్తారు? ఎందుకట్లా అంటే చీప్ లిక్కర్ మాత్రం అది తిన్నది అరగక, ఎందుకంటే భయం లేక. ఏ ఒక్కరన్నా కనీసం ఇప్పటి వరకు నిన్నగాక మొన్న ఒక అమ్మాయిని, యూట్యూబర్ అమ్మాయిని అతి దారుణంగా వాడు చంపేసిండు. ఇప్పటి వరకు 15 రోజులు కాక ముందుకి ఇది ఒకటి చేసింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? భయపడేటట్టు ఏదన్నా ఒకటి చేస్తేనే కదా. మరి వాడు మనిషి అయితే కాదు, అతి దారుణంగా చంపేసింది. కాకుండా ఇంకా ముక్కలు వేసి మరి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిందాం అనుకునే మరి ముండగోడు. ఏం అవసరానికి అంత దారుణంగా? అమ్మాయి ఏం తప్పు చేసింది? నీకు నచ్చకపోతే వదిలేసేది ఉంటుంది కదా. అమ్మాయిలు ఎందుకు చంపుతున్నారు? మరీ మూర్ఖంగా అయిపోతున్నారు. ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఏమన్నా అంటే జస్ట్ ఇట్లా జైలుకి తీసుకుపోతున్నారు, ఎంక్వైరీ అంటున్నారు. వానికి ఏదైనా కక్కు వచ్చినా రోగం వచ్చిన హాస్పిటల్ ఎందుకు పెట్టాలి? హాస్పిటల్ ఒక కాలో ఓ చెయ్యో లేకపోతే 2 కాళ్ళు నరికేసి రోడ్ల మీద వదిలేస్తే అయిపోతుంది కదా. రోడ్ల మీద వదిలేయాలి అంతే. ఇంకా వాళ్ళకి ఎట్లాంటిది వేయొద్దు. చంపేసినాం అనుకో, ఒకటే నిమిషంలో ఒకటే రోజు చచ్చిపోతాడు. కానీ ఇట్లుండే అనుకో, అరే జీవితకాలం ఎందుకు నేను ఒక అమ్మాయిని బాధ పెట్టిన, ఒక అమ్మాయిని చేసినందుకు నాకు ఇదే ఇట్లా చేసిరని ఏ ఒక్కడు మాట్లాడాడు. సో ఆన్లైన్లో ఒక వెపన్ని, కత్తిని ఆర్డర్ పెట్టి మరి ప్రీ ప్లాన్ ఇంటికి పిలిపించి చంపడం జరిగింది. సో ఇట్లా ప్లాన్ చేసి మరి ఇట్లా చంపడం. ఆ అమ్మాయి కూడా నావీ ఐడి కార్డు తీసుకొని ఆ అబ్బాయిని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసింది. ఇంకో పైసలు నీ కాడ ఉంటూ ఇయ్యి, లేకపోతే పిఎస్ ఉంది కదా కంప్లైంట్ ఇచ్చేది ఉంటుంది. చంపడం ఎందుకు? పిఎస్ లేవా? కంప్లైంట్ ఇచ్చేది ఉంటుంది సప్పుడాట. లేకపోతే వాళ్ళ అమ్మ నాయనకు చెప్పేది ఉంటుంది. నువ్వు ఆన్లైన్లో పెట్టుకున్నావు అంటే ఆన్లైన్లో ఇవి కూడా దొరుకుతున్నాయి. ఇక ఆన్లైన్ ఉన్నది ఎందుకంటే ఇట్లాంటి కత్తులు ఇవన్నీ దొరకడానికి. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ గురించి ఏం చెప్తారు? ఆల్రెడీ ఆమె అతను మ్యారేజ్ అయింది, ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే తినేది అరగక. నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఒక మాట, ఇంట్లో రమ్మలాంటి పెళ్ళమున్న కానీ కోతలాంటి ముండ కావాలంట. ఇంట్లో రమ్మలాంటి పెళ్ళమున్న ఎవ్వరు డేకడు, కోతలాంటి ముండ కావాలి. సిగ్గు ఉండాలి. గింతనైనా పెట్టుకున్న ముండ కొడుకులకు ఎవ్వడైనా సరే కొంచెమైనా బుద్ధి ఉండాలి. సరే నీకు ఇష్టము లేకున్నదో లేకపోతే వదిలేసేది ఉంటుంది. చంపడం ఎందుకు రా దరిద్రం ముండ కొడుక? నీకోసం వాళ్ళ అమ్మనైనా అన్నది పైసల కోసం అంటే మరి దాన్ని వాడుకున్నప్పుడు ఏమైపోయిందిరా? దాన్ని వాడుకున్నప్పుడు ఏమైపోయింది? లంచ చేస్తుంది, మంచం ఇరుగుతుంది అన్నట్టు దాన్ని వాడుకున్న రోజులు వాడుకున్నావు. పైసలు అడిగిందంటే పైసలు అడగకపోతే ఏమడుగుతావు? నువ్వు పని చేసిన అక్కడ పైసలు అడగవా? చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చంపుతున్నారు ఇంత దారుణంగా? అసలు ఇది అయిపోకముందు ఈయన చేయలేదా తప్పు? వీని కూడా తప్పే కదా. మరి నాకు పెళ్ళం ఉంది, నాకు అవసరం అని చెప్పేసి వీనికి తెలియవద్దా? వీనికి బుద్ధి లేదా? వీడు అన్నం తింటలేడా? సరే అమ్మాయికి అయితే పెళ్లి కాలేదు, అమ్మాయి అయితే చేసిందేమో. మరి వీని బుద్ధి ఏమైపోయింది? ఓ భార్యను కట్టించిండు, అమ్మగారింటికి తోలిచ్చిండు, ఇంకో భార్య వెంట పడ్డాడు. కొన్ని ఆ భార్యను నేను 4 రోజులు ఉంచిండా? కొంచెం కూడా సిగ్గుశరం లేదు. అన్నిటి మించి ఈ తెలంగాణ సీఎంలు కానీ మన ఆంధ్ర సీఎంలు కానీ ఏం చేస్తారు, నిద్రపోతురా? రోడ్లు చక్కగా చేస్తలేరు, అన్న హామీలు నెరవేరుస్తలేరు. ఇట్లాంటివి కూడా పట్టించుకుంటే దేనికుర్రు మీరు ఇంతకి? మన వైష్ణవి ఇష్యూలో అతనికి శిక్ష పడి ఉంటే మన అపర్ణ కానీ మన మౌనిక కానీ బ్రతికేదని చెప్పేసి. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు వాడిని చూసి మీకు భయం అవుతుంటే కదా, ఖచ్చితంగా ఉనికి వస్తుండే వానిలో. కానీ అట్లాంటివి ఎవరు చేయలేదు, చెయ్యరు కూడా. ప్రతి ఒక్కరు అంటారు న్యాయం జరగాలి. అందరు పోతేనే కదా న్యాయం జరిగేది. ఎవరింట్లో ఆడుండి న్యాయం జరగాలంటే ఎందుకు జరుగుతుంది? ప్రతి ఒక్కరు నేను ముస్లింలను కాపాడుతున్నా, నేను క్రిస్టియన్లను కాపాడుతున్నా, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా అని కొట్టుకుంటారు కదా. దీనిలో కోసం చేయండి ధర్నాలు. ఇలాంటివి జరగకుండా కొత్త చట్టాల కోసం చేయండి ధర్నాలు. ప్రతి మతం వాళ్ళు వస్తారు. అట్లాంటివి మీకు చేత కాదు. ఏమనంటే మేము మతాలను కాపాడుతున్నాము. మతాలను ఏమొద్దు, మతాలను కాపాడాల్సిన అవసరమే లేదు. మనుషులను కాపాడు చాలు. మీరు జైల్లో భయం ఉందా ఇంతకి? జైలు అంటే భయం ఉందా? గాఢంగా ఒక పోలీసు ఆయన పోయింది అనుకో, ఆయన ముందలే సిగరెట్ తాగుతారు. విలువ ఉందా?
పోలీసు వాళ్ళనే కొడుతురు. ఏడ విలువ ఉంది? ఏమనంటే సోషల్ మీడియాలో ఇది రైట్ లేదు, అది రైట్ లేదు. ఒకప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు ఉండే పోలీసు వాళ్ళు అంటే భయం, అరెకరం దర్శనం పోసుకున్నారు. ఇప్పుడు భయం లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది కదా, అందుకే మరి రాబా మరి ఇద్దరం కూర్చొని తాగదామన్న కాడికి వచ్చిర్రు ఇప్పుడు పోలీసు వాళ్ళు మనుషులు. ఏం చెప్తారండి ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి, ఇలాంటి లేడీస్? మీరు చచ్చిపోరు నాయన, అంత బాధ ఉంటే మీరు చావురి, నష్టం ఏం లేదు. మీ ఇలాంటి చెత్తముండ కొడుకుల వల్ల సొసైటీ ఉద్ధారకం అయ్యేది లేదు, బాగుపడేది ఏం లేదు. మీరు చావురి, మిమ్మల్ని ఎవ్వరు కూడా ఒక మాట అన్నారు. పిల్లలను చంపుతారు, తల్లిలు చేస్తారు, దేనికి? అమ్మాయి చూస్తే చాలా బాగుంది, వాళ్ళ తండ్రి కూడా బాగుంది కాబట్టి చంపిన వాడు, బాగుంది కాబట్టి నేను వదిలేస్తా మళ్ళీ ఇంకో నేడ పెళ్లి చేసుకుంటుందని, అందుకే వాడు చంపిండు ఓర్వక. వాళ్ళ తండ్రి న్యాయం కావాలని చెప్తున్నారు. ఎలాంటి శిక్ష చేస్తే బాగుంటుంది? ఏడ న్యాయం జరుగుతుంది తమ్మి? న్యాయం జరుగుతుంది నమ్మకం ఉందా? న్యాయం జరిగితే యూట్యూబ్ అమ్మాయి విషయాలని న్యాయం జరగాలి. ఈ పాటికి ఎప్పుడో న్యాయం జరగాలి. మర్చిపోతారు ఇంకా 4 రోజులు అయితే. ఇప్పటికే సగం మర్చిపోయారు, ఇంకా 4 రోజులు అయితే మర్చిపోతారు. మళ్ళీ ఇది అయిపోక ముందుకి ఇంకోటి వస్తుంది చూడు, మగొందన్న వస్తుంది, ఆడదన్న వస్తుంది. ఇది అయిపోక ముందుకి నీ తల్లి మేకలం కోసినట్టే కోస్తారు. ఒక్కొక్కరు అయితే మేకలం కోసినట్టే, భయమే లేదు మనుషులను చంపడం అంటే. చిన్న ఉన్నప్పుడు చచ్చినోని కడుకోవాలంటే మస్తు భయం అయ్యేది. వారం రోజుల దాకా నిద్రనే పట్టకపోయేది. ఇప్పుడు మంచిగా ఇది అమెరికాలలో కూడా చికెన్ మటన్ ఇట్లా ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటారు, అట్లా పెట్టుకుంటారు. మరి చూసుకుందాం అనుకునే గుర్తొచ్చినప్పుడల్లా చూసుకుందాం అనుకున్నట్టు. ఎంకౌంటర్ వద్దు ముందలొద్దు. ఒక కాలు ఒక చేయి తీసేసి రోడ్ల మీద వదిలిపెట్టమంటున్నాం మేము, అంతే. ఎన్కౌంటర్లో ఒక అమ్మాయిని ముగ్గురా నలుగురు ఒకప్పుడు చంపేసిరు చూడు, దిశని చంపేసిరు. మారిరా ఎవ్వరు మారరు కూడా. మహిళా సంఘాలు లేరు, మానవ హక్కు సంఘాలు లేరు, ఏ సంఘాలు లేరు, అన్ని సద్దలే ఉన్నాయి. ఎవ్వరు లేరు, రారు. నీకు ఇప్పుడు ఇంకా మేమన్నా వస్తుందా? రానికి ఎందుకు వస్తాం? నా కార్లో పెట్రోల్ పోసుకోవాలి, 10 మందిని వేసుకొని రావాలి, ఎందుకు? నాకు అవసరమా? ఇలా అనసూయ గారు ఏ ఊరికి పోయారు? మరి ఏ ఊరికి పోయింది? ఇప్పుడు తెగ బీకేసుకుంది. ఆడోళ్ళు మగోళ్ళు సమానం అని. మరి ఇప్పుడు చచ్చిపోయింది ఒక ఆడపిల్లనే కదా, మరి ఎందుకు చంపినవారు అని మన మీద కేసు పెట్టవచ్చు కదా. వాళ్ళ ఇంటికి 10,000 ఇవ్వచ్చు కదా. కొన్ని కోట్ల మంది చూస్తేనే కదా ఇవాళ నీకు కోట్లలో మంది భిక్ష చేస్తే బతుకున్నావు. ఇలా ఫ్యాన్స్ లేకపోతే నువ్వు బతికేదానివా? నిద్రపోయినారు ఆ రోజు మాట్లాడారు అందరూ. ఏమనంటే 42 మీద కేసు పెట్టినా కానీ నీ కేసు నీకే తిప్పికొట్టింది కదా బేబిషాల్ని. ఈ సెలబ్రిటీలు ఏమైపోతురు అసలు? ఎందుకు ఇంత దారుణంగా? ఎవ్వని స్వార్థం ఆడే చూసుకుంటుండు, ఎవ్వని పొట్ట తిప్పలు ఆడే చూసుకుంటుండు. ఇంకా 4 రోజులు అయితే మళ్ళీ సినిమా తీస్తారు. పెరుగుతున్నాయి, చచ్చిపోతున్నారు భార్యాభర్తలు. ఇల్లీగల్ లేకపోయినా జరుగుతుంది కదా తమ్మి. కోర్టులు కూడా సపోర్ట్ చేస్తున్నాయి వాటికి. చేశారు. ఎందుకు చేయరు కోర్టులు? నేను చెప్పినా కదా, కోడలికి అని చెప్పంటే అత్త పాసార్లో వేసుకొని పోయిందంట. కోర్టు అట్లుంటుంది. మతాల గురించి తీర్పులు ఇవ్వని ముందు ఉంటుంది. మరి ఇలాంటి దానికి ఇవ్వచ్చుగా కోర్టు. ఇయ్యరు. అట్లాంటి దానికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. మగవాళ్ళు ఆడవాళ్ళు చంపుకోరి ఇప్పుడు మా లాయర్లో కూడా కేసులు దొరకొద్దా? వాళ్ళ ఎట్లా బతకాలి, వాళ్ళ పెండ్లాలు ఎట్లా బతకాలి, వాళ్ళ లంజలు ఎట్లా బతకాలి, వాళ్ళకి కావాలి. పోలీసు వాళ్ళకి పని కావాలి. మీలాంటి మీడియా ఛానల్ వాళ్ళు ఎట్లా బతకాలి? ఎంతసేపున మేము మహిళా సంఘం పెద్దలము, మేము పోలీసు వాళ్ళము, మీ లాయర్లము, మీ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం, ఊరిని ఉద్ధరిస్తున్నాం అన్న వాళ్ళందరికీ చెప్తున్నాం. ఇలాంటివి జరగకుండా ఇంకోసారి చెయ్యరి, అప్పుడు నిజమైన మీరు భారతీయులు అని చెప్తాం. ఇంత దారుణంగా చంపుతురు కదా, మీరు పోయి ఆ బాటలో నన్ను చావురు నాయన. అల్లన్న వచ్చి పిల్లలతో అన్న సంసారం చేసుకుంటారు పాపము. చలి అనక, వాన అనక, తిండి అనక ఆ జవాన్లు ఎంత కష్టపడుతురు. పోరి మీరు అట్లనన్నా. ఈ ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, వీళ్ళని తీసుకొని బాటల్లో పెట్టాలని చెప్తున్నాను నేను. అందుకే ఇప్పుడు గ్యాస్ రాక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళని తోలిచ్చినాం అనుకో, ఇట్లా ఆడవాళ్ళని తోలిచ్చినాం అనుకో, రోజుకు 10 మందిని వేసుకొని వస్తారు. మగవాళ్ళని చంపే ఆడవాళ్ళు ఉన్నారు కదా, రోజుకు 10 మందిని వేసుకొని వస్తారు. ఇంకా భయమే లేదు. పాప ఆ జవాన్లను ఎందుకు బాధ పెట్టేది? కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదు, కొంచెం కూడా శరం అనిపిస్తలేదు. మన బేబిషాల్ని మాట్లాడుతుంది మగవాళ్ళ గురించి. ఆడవాళ్ళని అంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు.
నీ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళకి సిగ్గు లేదు, కృష్ణాగంజ్ పార్క్ కాడ అని మాట్లాడుతుంది. నువ్వు చక్కగా వచ్చి ఒకసారి వచ్చి మాట్లాడు, తెలుస్తుంది. ఒకసారి వచ్చి నువ్వు మాట్లాడు, పడే కష్టం ఏందో తెలుస్తుంది. పోయిలా మాట్లాడొద్దు. వాళ్ళకి సిగ్గు లేదు, సిగ్గులేక బట్టిప్పుకొని తిరుగుతుంటే నువ్వు వచ్చి కప్తున్నావు బోసిడిదానా, బట్టలిప్పుకొని తిరుగుతున్నా సిగ్గు లేకుండా. అవసరమా? ఏమని బతుకుదేరు వాడు బతుతాడు. నువ్వు అంత ఉన్నదానివి అయితే నీ మర్చిపెట్టుకో, ఇంకా ముందరంగా ఎవ్వడొద్దన్నాడు నీకు.